ఏపీలో గత ఎన్నికల సమయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకున్న కోడికత్తి దాడికి సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్పై కోడికత్తి దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జనిపల్లి శ్రీనివాస్కు హైకోర్టులో 5 ఏళ్ల తర్వాత ఊరట లభించింది. ఇప్పటికే ఈ కేసుకు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ జనిపల్లి శ్రీనివాస్ చేసిన దాడిపై కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనిని పరిశీలించిన కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. జనపల్లి శ్రీనివాస్ పై జరిగే కుట్రలు, జనపల్లి శ్రీనివాస్ పై జరుగుతున్న కుట్రలు అన్ని సంఘాల నాయకులకి, అలాగే మీడియా వారికి కూడా, అలాగే నాకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ధన్యవాదాలు తెలుపుతున్నారండి. ఇంకేం మాట్లాడలేదు.